everyone, welcome to our channel After School. This is Gayatri Patel, your physics ma'am. Guys, how are you all? And Polyset preparation ela jarugutundi and finally the day has come. Manaki last final day వచ్చేసింది. రేపు మనకి ఏపీ స్టేట్ లో ఎవరైతే పాలిసెట్ ఎగ్జామ్ వస్తున్నారో వాళ్ళకి రేపే ఎగ్జామ్ ఉంది. అంటే ఏప్రిల్ 27th కి ఎగ్జామ్ ఉంది. అండ్ ఆల్సో ఈ వీడియో టీఎస్ పాలిసెట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి కూడా యూస్ఫుల్. కాకపోతే ఏపీ వాళ్ళకి ఎగ్జామ్ తొందరగా ఉండడం వల్ల ఇది కొంచెం తొందరగా వస్తుంది మీకు, రైట్? అండ్ కమింగ్ టు లాస్ట్ మినిట్ టిప్స్ అండ్ ఎగ్జామ్ రోజు ఏమేం టిప్స్ ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఈ ఎగ్జామ్ రాయడానికి మనకు మెయిన్ గా తెలిసి ఉండాల్సింది ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, రైట్? మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అవన్నీ తెలిసి ఉండాలి. అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ లాస్ట్ మినిట్ లో ఇవన్నీ మీకు తెలియని విషయాలు ఏం కాదు. మీరు మొదటి నుంచి ప్రిపేర్ అవుతూ వస్తున్నారు కదా. సో ఫస్ట్ మనకి ఎగ్జామ్ సిలబస్ ఏంటి? క్లాస్ 10 లో ఉన్న మొత్తం సిలబస్, రైట్? క్లాస్ 10 లో ఉన్న కంప్లీట్ సిలబస్ ఏమేం సబ్జెక్ట్స్ మనకి ఉన్నాయి ఈ ఎగ్జామ్ కి అని అంటే ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అండ్ దెన్ కెమిస్ట్రీ. దాని తర్వాత ఎవరైతే అగ్రికల్చర్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి బయో కూడా ఉంది, రైట్? బట్ ఈ ఎగ్జామ్ కి వచ్చేసరికి మనకి టోటల్ గా ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 120 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఎగ్జామ్ పేపర్ వెయిటేజ్ కూడా చెప్తాను. బట్ సిలబస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మీరు క్లాస్ 10 లో ఉన్న మొత్తం సిలబస్ చదవాలి. కానీ మీకు ఆల్రెడీ రీసెంట్ గా మీరు బోర్డ్ ఎగ్జామ్స్ రాశారు కాబట్టి మీకు టెక్స్ట్ బుక్ లో ఉన్న మీ బోర్డ్ లో టీఎస్ బోర్డ్ అయితే టీఎస్ బోర్డ్ లో ఉన్న సిలబస్, ఏపీ బోర్డ్ లో అయితే ఏపీ బోర్డ్ లో ఉన్న సిలబస్ మొత్తం చదివేశారు. అండ్ మీరు వాటిపైన చాలా ఎగ్జామ్స్ రాశారు. ఫైనల్ ఎగ్జామ్ కూడా అయిపోయింది. బట్ ఈ ఎగ్జామ్ కంప్లీట్ గా థియరీ బేస్డ్ ఉంటుంది, రైట్? మనం ఈ బోర్డ్ ఎగ్జామ్స్ అన్ని కూడా థియరీ బేస్డ్ రాసాం. ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి, ఫార్ములాస్ ఇచ్చి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాసాం. బట్ ఈ ఎగ్జామ్ కి కంప్లీట్ గా మనం ఎగ్జామ్ ఎలా ఉంటుంది? ఎంసీక్యూస్ ఉంటుంది. అన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి జస్ట్ క్వశ్చన్ చదివి ఆ 4 ఆప్షన్స్ లో ఇచ్చిన దాన్ని బబుల్ చేయాలి. ఆ బబుల్ ఎలా చేయాలో కూడా మనం చూద్దాం. బట్ ఇక్కడ ఉన్న సిలబస్ మొత్తాన్ని ఈ లాస్ట్ మినిట్ లో మనం కవర్ చేయలేం కాబట్టి ద మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్ని ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేయడానికి చెప్తున్నాను. మ్యాథ్స్ లో అయితే ఈ 6 చాప్టర్స్ చదివితే ఫస్ట్ మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఈ 6 చాప్టర్. దీని తర్వాత మీరు ఇంకా ఎక్కువ సిలబస్ కవర్ చేయగలరు. నన్ను అడిగితే ఈ లాస్ట్ మినిట్ లో అసలు సిలబస్ జోలికి వెళ్ళకండి. కొత్త టాపిక్స్ అస్సలు చదవద్దు అండ్ అసలు ట్రై చేయొద్దు. ఓకే, మీరు చదివినవి ఏవైతే కాన్ఫిడెంట్ గా ఉన్నారో వీలైతే వాటిని ఇంకొకసారి రివైజ్ చేయండి. సో ఈ రివైజ్ చేయాల్సిన వాటిలలో ఈ చాప్టర్స్ అనేవి ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి. మీకు ఇవి ఏపీకి మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ ఇది ఏపీకి మాత్రమే వర్తిస్తుంది. మనకి టిఎస్ వాళ్ళకి హీట్ చాప్టర్ లేదు. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ రేస్, కర్వ్డ్ అండ్ ప్లేన్ సర్ఫేసెస్ చూసుకోండి. అండ్ ఎలక్ట్రిసిటీ, క్లాసిఫికేషన్ ఆఫ్ సర్క్యులేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అన్న ఒకటే. అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజం, ఈ 4 చాప్టర్స్ చాలా ఇంపార్టెంట్. గాట్ ఇట్? అండ్ అలాగే కొన్ని ఇక్కడ మెయిన్ గా మీరు మ్యాగ్నిఫికేషన్ గురించి, రైట్? అండ్ సైన్ కన్వెన్షన్ గురించి, రైట్? అండ్ రే డయాగ్రామ్స్ ఒకసారి చూసుకోండి ఫిజిక్స్ లో అయితే. ఓకే, అండ్ దెన్ ఇంకా మీరు యూనిట్స్, ఓకే, యూనిట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ప్రీవియస్ ఇయర్ 2-3 ఇయర్స్ పేపర్స్ చూసినట్లయితే మినిమం ఒక 2 to 3 క్వశ్చన్ పేపర్స్ చూసినట్లయితే దాంట్లో ఖచ్చితంగా 2 to 3 క్వశ్చన్స్ యూనిట్స్ కి సంబంధించినవి ఉంటాయి, లేదంటే ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి నేను మన ఛానల్లో మోడల్ పేపర్స్ చేసినాము అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసాము, అక్కడ నేను డిస్కస్ చేశాను. సో ఒకసారి వెళ్ళి చూడండి, ఓకే, టైం ఉంటే. అండ్ ఇక్కడ మ్యాథ్స్ విషయానికి వస్తే ఫార్ములాస్, డైరెక్ట్ ఫార్ములాస్ అడిగిన క్వశ్చన్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఫిజిక్స్ లో కూడా ఫార్ములాస్ అడుగుతారు, డైరెక్ట్ ఫార్ములా. సో కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఉన్న ఫార్ములాస్ అన్ని చదవండి. ఫార్ములాస్ ని అప్లై చేసే క్వశ్చన్స్ ఉంటాయి, అవి వేరు. కానీ డైరెక్ట్ ఫార్ములాస్ వచ్చినప్పుడు వాటిని మనం వదిలేస్తే ఇంకా దానంతా సిలీనెస్ ఇంకొకటి ఉండదు. కాబట్టి ఫార్ములాస్ చూసుకోండి. అండ్ అలాగే చిన్న చిన్న షార్ట్ ట్రిక్స్ ఉంటాయి, ఓకే, అవి అప్లై చేసేలాగా చూసుకోండి. మ్యాథ్స్ లో ఎస్పెషల్, ఎందుకంటే టైం ఎక్కువ పడుతుంది మనకి. గాట్ ఇట్? అండ్ కమింగ్ టు కెమిస్ట్రీలో మీరు ఫోకస్ చేయాల్సినవి ఈక్వేషన్స్ అండ్ కొన్ని ప్రాసెసెస్ ఉంటాయి, రైట్? యాక్టివిటీస్ ఉంటాయి, వాటి మీద ఫోకస్ చేయండి. అండ్ ఈ 3 చాప్టర్స్ ఒకసారి రివిజన్, షార్ట్ నోట్స్ ని ఒకసారి చూడండి.
అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, రివిజన్ అని కానీ ప్రిపరేషన్ కానీ వచ్చినప్పుడు నేను రీసెంట్ గా మన ఛానల్లో ఒక వీడియో చేశాను. స్టడీ మెటీరియల్ అవైలబుల్ గా ఉంది మ్యామ్, మేము అంత ప్రిపేర్డ్ గా లేము ఈ ఎగ్జామ్ కి, జస్ట్ మా ఇంట్లో వాళ్ళు చెప్పారనో లేకపోతే మా స్కూల్లో టీచర్స్ గైడ్ చేశామనో ఈ ఎగ్జామ్ కి అప్లై చేశాము, నేను జస్ట్ వెళ్ళి రాసేసి వస్తాను, నాకు సిలబస్ మొత్తం తెలుసు అన్న కాన్ఫిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైనా కానీ, లేదంటే అసలు చదవలేదు మ్యామ్ రేపు ఎగ్జామ్ కి ఏం ప్రిపేర్ అవ్వమంటారు లాస్ట్ మినిట్ లో అని అనుకున్న వాళ్ళు, ఈ స్టడీ మెటీరియల్ వీడియోని నేను చేశాను. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అని. అందులో 3 సబ్జెక్ట్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అన్ని చాప్టర్స్ కి సంబంధించిన షార్ట్ నోట్స్ ఉంది. ఓకే, అండ్ అదొక్కటి చదివి ప్రిపేర్ అయ్యి మీరు ఈ లాస్ట్ మినిట్ లో అదొక్కటి ప్రిపేర్ అయ్యి వెళ్ళినా కూడా ఎనఫ్. ఓకే, ఒకవేళ ఎవరు చదవకుండా ప్రిపేర్ కాని వాళ్ళు ఎవరైనా అటెంప్ట్ చేస్తున్నట్లయితే ఇది చాలా యూస్ఫుల్ అని చెప్తున్నాను, అందరికీ కాదు. ఓకే, ఇది ఎగ్జామ్ సిలబస్ అండ్ ప్రిపరేషన్ ఇదంతా ఓకే. బట్ వాట్ అబౌట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? ఇందాక చెప్పాను కదా, మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటాయి, అండ్ మిగిలిన వాళ్ళకి బయాలజీ కూడా ఉంటుంది. బట్ మనం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ గురించి మాట్లాడుకుంటే మ్యాథ్స్ హైయెస్ట్ వెయిటేజ్ ఉంటుంది, 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 క్వశ్చన్స్ ని మనం అటెంప్ట్ చేయాలి. అండ్ ఫిజిక్స్ లో 40 క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ కెమిస్ట్రీలో 30 ఉంటాయి. రైట్, ఇక్కడ ఇక్కడ 50 రావాలి. రైట్, దెన్ ఇది మనకి ఆఫ్లైన్ ఎగ్జామ్. ఓకే, ఆఫ్లైన్ ఎగ్జామ్, ఆన్లైన్ ఎగ్జామ్ అంటే ఏంటంటే, ఆన్లైన్ అంటే మీకు ఒక సిస్టమ్ ఇస్తారు, సిస్టమ్ అలొకేట్ చేస్తారు సెంటర్ లో, అండ్ ఆ సిస్టమ్ లో మీరు మీ డీటెయిల్స్ ని లాగిన్ చేసి ఆ ఐడి నుండి మీరు ఎగ్జామ్ ఇస్తారు. జస్ట్ ఆ ఆన్సర్ ని క్లిక్ చేస్తే సరిపోతుంది, క్లిక్ చేసి సేవ్ చేస్తే. కానీ ఆఫ్లైన్ లో మీరు పెన్ కాదు, పెన్సిల్. ఓకే, పెన్సిల్ అండ్ ఓఎంఆర్ షీట్ ఇస్తారు. ఓఎంఆర్ షీట్ లో మీకు ఆన్సర్స్ ని బబుల్ చేసి దాని తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా పెన్సిలే వాడాలి. చాలా సార్లు వాళ్ళు ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ లో కూడా మెన్షన్ చేశారు, ఖచ్చితంగా 2B లేదా HB పెన్సిల్ వాడమని చెప్పారు. ఓకే, బాల్ పెన్ ని అస్సలు వాడొద్దు. రైట్, సో ఇది ఓఎంఆర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్తాను, దాంట్లో ఏం ఫిల్ చేయాలి, ఎలా ఫిల్ చేయాలి, ఎలా ఫిల్ చేయకూడదు కూడా చెప్తాను. ఓకే, ఇక్కడ ఈ ఎగ్జామ్ లో మనకి అన్ని కూడా ప్రతి ఒక్క క్వశ్చన్ కి 120 క్వశ్చన్స్ ఉంటాయి. రైట్, 120 క్వశ్చన్స్ కి 120 మార్క్స్ ఉంటాయి. అండ్ నో నెగటివ్ మార్కింగ్. ఇక్కడ ఒక సూపర్ విషయం ఏంటంటే నెగటివ్ మార్కింగ్ లేదు. ఎందుకు ఇది చాలా మంచి విషయం, బెనిఫిట్ విషయం అంటున్నానంటే, మీకు ఆన్సర్ తెలుసు. ఓకే, తెలుసు, కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ సి, బట్ బై మిస్టేక్ మీరు బబ్లింగ్ ఎక్కడ చేసేసారు, B లో చేశారు. ఓకే, ఆన్సర్ సి అయితే మీరు B చేశారు, అక్కడ మీకు తెలిసిన ఆన్సర్ ని రాంగ్ చేశారు. అది తెలియకపోతే మనం అటెంప్ట్ చెయ్యం అండ్ మనకి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. కానీ తెలిసి చేసి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి కదా, వాటికి మార్క్స్ కట్ అవ్వకుండా ఉంటాయి. ఓకే, అండ్ ఇక్కడ లాస్ట్ కి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత టైం ఉంటే మీకు తెలిసిన క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేశారు, అండ్ ఇంకా మీ దగ్గర ఇంకొక 10 మినిట్స్ 15 మినిట్స్ టైం ఉంది. రైట్, సో అప్పుడు మనకి ఎట్లాగూ నెగటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీకు తెలిసిన కొంచెం డౌట్ఫుల్ గా ఉన్న ఆన్సర్స్, లేదు నాకు ఈ ఆన్సర్ ఈ ఆప్షన్ అనిపిస్తుంది అని అనిపించిన క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. మనకి చాయిస్ కూడా ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం, మీరు అటెంప్ట్ చేయొచ్చు. కేవలం మీకు వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే రావడం కన్నా కూడా ఇది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేలాగా చూడండి. గాట్ ఇట్. సో ఇది మనకి ఎంత డ్యూరేషన్ ఎంత ఉంటుంది, 120 క్వశ్చన్స్ కాబట్టి 120 మార్క్స్ కాబట్టి ఒక్కొక్క క్వశ్చన్ కి 1 మినిట్ ఉంటుంది. 1 మినిట్ పర్ 1 క్వశ్చన్. సో ఈ 1 మినిట్ క్వశ్చన్, ఈ 1 మినిట్ టైం ని మనం ఒక క్వశ్చన్ కి కేటాయిస్తున్నాం. అండ్ కొన్ని క్వశ్చన్స్ అయితే 1 మినిట్ టైం కూడా అవసరం లేదు, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో ఈ లా గురించి అడగడము, లేకపోతే రిలేషన్ బిట్వీన్ టర్మ్స్ గురించి అడగడము, లేకపోతే డైరెక్ట్ ఫార్ములా ఇచ్చేస్తారు, లేదంటే సింగిల్ వర్డ్ ఆన్సర్ ఉంటుంది. ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మనం 1 మినిట్ అవసరం లేదు. సో ఇట్లాంటి ప్లేస్లలో టైం ని సేవ్ చేసుకొని మిగిలిన వాటికి మ్యాథ్స్ కి టైం బాగా పడుతుంది కాబట్టి అక్కడ యూజ్ చేసుకోండి. గాట్ ఇట్. సో టైమ్ ఇవన్నీ క్వశ్చన్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి, పేపర్ గురించి ఐడియా ఉంది కదా. నౌ ఇప్పుడు ఎగ్జామ్ డే గురించి వద్దాం. అంటే రేపు అంటే ఎగ్జామ్ రోజు ఏం చేయాలి. ఎగ్జామ్ కి ముందు రోజే మీకు ఏమేమి డాక్యుమెంట్స్ ఏమేమి అడుగుతారు, వాళ్ళు ఖచ్చితంగా అడ్మిట్ కార్డ్ కావాలి. ఓకే, అడ్మిట్ కార్డ్ ఒకటి ఉండాలి. అండ్ అలాగే మీ ఐడి, ఏ ఐడి అయినా, గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఏ ఐడి అయినా తీసుకెళ్ళండి. ఈ 2 లేకుండా ఖచ్చితంగా మర్చిపోకుండా తీసుకెళ్ళండి. 2 లేకుండా ఎగ్జామ్ సెంటర్ లో మాత్రం అలో చెయ్యరు. రైట్, అండ్ వీటితో పాటుగానే మీకు ఇంకా ఏమేమి అవసరం ఉంటుంది, పెన్సిల్ అవసరం ఉంటుంది. రైట్, ఎరేజర్ అవసరం ఉంటుంది. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోకుండా తీసుకెళ్ళండి. ఎందుకంటే అక్కడికి అందరూ ఎగ్జామ్ రాయడానికి వస్తారు, ఎవరి దగ్గర స్పేర్ లో ఉండవు. మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత నేను ఇది మర్చిపోయాను అని అంటే మీకు ఇవ్వడానికి ఎవరు అవైలబుల్ గా ఉండరు.
గాట్ ఇట్. సో మీకు కావాల్సిన ప్రతి వస్తువు మీరే తీసుకెళ్ళాలి. వాటన్నిటిని ముందు రోజే ప్రిపేర్ చేసుకోండి, రైట్? అండ్ ఎగ్జామ్ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి మీరు స్కూల్ కి రెడీ అయ్యి హడావుడిగా వెళ్ళినట్టు ఈ ఎగ్జామ్స్ కి వెళ్తే నడవదు. ఓకే, ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ ఒకవేళ ఏ టైం చెప్పారో ఆ టైంకి మినిమం హాఫ్ అన్ అవర్, అది మినిమం. ఓకే, వీలైతే ఒక 45 మినిట్స్ 1 అవర్ ముందు వెళ్ళినా మంచిదే, కానీ 1 అవర్ నుండి 30 మినిట్స్ ముందు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉండేలాగా చూసుకోండి. ఒకవేళ మాక్సిమం మన సెంటర్స్ అన్ని మీకు ఇచ్చిన సెంటర్స్ అన్ని కూడా మీ చుట్టుపక్కలనే ఉంటాయి. లేదు వేరే ఊరు నుంచి ముందు రోజే వెళ్ళిన వాళ్ళు తొందరగానే వెళ్ళిపోతారు, వాళ్ళతో ప్రాబ్లం లేదు. కానీ ఉన్న ఊర్లోనే సెంటర్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మన ఊర్లోనే ఉంది కదా, మనకి ఇంటి దగ్గరలోనే ఉంది కదా అని నెగ్లెక్ట్ చేస్తారు. స్కూల్ కి కదా ఎలా హడావుడిగా బయలుదేరినప్పుడు, స్కూల్ కాబట్టి మనల్ని అలౌ చేసినా చేయకపోయినా ఫస్ట్ పీరియడ్ కి నడుస్తుంది. కానీ ఇది ఎగ్జామ్ కాబట్టి ఇప్పుడు ఇది మిస్ అయితే ఇంకా మీరు మళ్ళీ రాయలేరు. నెక్స్ట్ ఇయర్ రాయిద్దాం అనుకున్నా కూడా 1 ఇయర్ వేస్ట్ అవుతుంది, రాసి లాభం లేదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని తొందరగా వెళ్ళండి. ఓకే, ఓఎంఆర్ షీట్ ని చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఇక్కడ ఓఎంఆర్ షీట్, మీకు ఇచ్చే ఓఎంఆర్ షీట్ ఇలా ఉంటుంది. ఇది ఫ్రంట్ పేజ్, ఇది లాస్ట్ పేజ్. ఓకే, ఈ ఓఎంఆర్ షీట్ లో మీకు ఫస్ట్ ఇక్కడ హాల్ టికెట్ ఒకటి ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సెంటర్ కోడ్ ఒకటి ఉంటుంది, ఇది వాళ్ళు చెప్తారు. ఓకే, ఎక్కడ నుంచి ఎలా ఫిల్ చేయాలి అనేది మీ ఇన్విజిలేటర్ చెప్తారు. అండ్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, ఇన్స్ట్రక్షన్స్ చాలా జాగ్రత్తగా చదవండి. ఇంగ్లీష్ లో కావాలంటే ఇంగ్లీష్ లో ఉన్నాయి, అండ్ తెలుగులో కూడా ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క పాయింట్ ని జాగ్రత్తగా చదివి దాని తర్వాతే రాయండి. ఎందుకంటే ఇక్కడ పెన్ నాట్ అలౌడ్ అని చెప్పారు. ఓకే, బబుల్ ఉంది కదా, బబుల్ ని ఖచ్చితంగా రౌండ్ గా ఇలా ఫిల్ చేయాలి. ఓకే, ఇట్లా బయటికి వచ్చినా గానీ, లేదంటే ఇట్లా ఇది కరెక్ట్ గా ఇట్లా ఫిల్ చేయడం. ఓకే, ఇది ఒక్కటి మాత్రమే కరెక్ట్ గా ఫిల్ చేయడం. లేదు నేను ఇక్కడ ఒక డాట్ పెట్టాను, లేదు నేను ఇక్కడ కంప్లీట్ గా ఫిల్ చేశాను, ఇది లైన్ అయితే నేను ఇక్కడ వరకు ఫిల్ చేశాను, ఇంత పెద్దగా ఫిల్ చేశాను, ఇది రాంగే, ఇది రాంగే. అండ్ నేను ఇక్కడ ఒక టిక్ మార్క్ పెట్టాను, ఇవన్నీ కూడా రాంగ్. ఓకే, మీరు అక్కడ ఎందుకు నాకు దీనికి మార్క్స్ ఇవ్వలేదు అని క్వశ్చన్ కూడా చేయలేరు మీరు, ఎందుకంటే వాళ్ళు ముందే ఇన్స్ట్రక్షన్స్ లో చెప్పారు. అండ్ మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు తెలియని కూడా తెలియదు, నాకు ఈ క్వశ్చన్ కి ఇందుకు బబ్లింగ్ మిస్టేక్ వల్ల నాకు ఈ క్వశ్చన్ కి మార్క్ పోయింది అని, రైట్? సో అందుకే మనం ఎవరికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళు చెప్పినట్టుగా ప్రతి బబుల్ ని నీట్ గా, చాలా నీట్ గా పెన్సిల్ తో ఫిల్ చేయండి. గాట్ ఇట్. అండ్ ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ అందులో ఉంటాయి. దాని తర్వాత ఇది ఫ్రంట్ అండ్ ఇది బ్యాక్. బ్యాక్ లో ఇక్కడ చూసారు కదా 120 క్వశ్చన్స్ ఉన్నాయి. 120 క్వశ్చన్స్ కి ఒక్కొక్క దానికి 4 ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు లైన్ గా వెళ్ళాలన్న రూల్ ఏం లేదు. ఓకే, మీకు ఫస్ట్ మ్యాథ్స్ అటెంప్ట్ చేస్తున్నారు, లేదంటే ఫస్ట్ ఫిజిక్స్ అటెంప్ట్ చేసినా, కెమిస్ట్రీ అటెంప్ట్ చేసినా గానీ క్వశ్చన్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, క్వశ్చన్ నెంబర్ ని చూసి మాత్రమే బబుల్ చేయండి. మీరు బబుల్ చేస్తున్నారంటే క్వశ్చన్ నెంబర్ ని 1కి 2 సార్లు నోటీస్ చేయండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20th క్వశ్చన్ ని అటెంప్ట్ చేశారు. ఓకే, 21 క్వశ్చన్ మీకు రాదు అండ్ మీకు డౌట్ ఉంది, ఇంకా వదిలేశారు, మాకు అనవసరం అని. 22nd క్వశ్చన్ కూడా వదిలేశారు. అండ్ 23rd క్వశ్చన్ మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు, మీరు అటెంప్ట్ చేయాలనుకుంటున్నారు, రైట్? ఇప్పుడు బబులింగ్ ఏం చేస్తారు, ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 20ని ఫిల్ చేశారు, రైట్? ఈ 2 క్వశ్చన్స్ వదిలేశారు. ఇప్పుడు మీకు ఈ 2 క్వశ్చన్స్ వదిలేసామన్న థాట్ మైండ్ లో ఉండదు. 23rd క్వశ్చన్ ఆన్సర్ వచ్చిందా, ఇక్కడ ఎగ్జైట్ అయిపోతారు. ఇక్కడ ఏదైతే ఫిల్ చేశారో దాని నెక్స్ట్ ఈ ఆన్సర్ 23rd ఆన్సర్ అటెంప్ట్ చేస్తారు. ఓకే, అప్పుడు ఏమవుతుంది, మీరు 23rd కి చేసిన ఆన్సర్ 21st కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా బబులింగ్ చేసేటప్పుడు క్వశ్చన్ నెంబర్ ని నోటీస్ చేసిన తర్వాత మాత్రమే ఫిల్ చేయండి. ఓకే, ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని మీకు ఇక్కడ పేపర్లు ముందు ఉంటాయి. ఒకసారి వాటిని క్లియర్ గా చదవండి. ఎందుకంటే మీకు ఓఎంఆర్ షీట్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఇవ్వడానికి ఎంతో కొంత వాళ్ళు టైం ఇస్తారు, ఎందుకంటే ఇదంతా ఫిల్ చేయాలి కదా మీరు. అండ్ ఇంకొకటి, మీరు కరెక్ట్ గా ఇవి ఫిల్ చేయకపోయినా, లేదంటే మీరు ఒకవేళ రాంగ్ నెంబర్ రాసినా కూడా ఇది మీ మార్క్స్ అనేవి కరెక్ట్ గా వాళ్ళు రిజిస్టర్ నోటీస్ అవ్వవు. ఓకే, అండ్ ఈ ఓఎంఆర్ షీట్ మీద ఎట్లాంటి స్క్రిబుల్ గానీ, రఫ్ వర్క్ గానీ, మ్యామ్ నాకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ నేను మొత్తం వాడేశాను, ఇంకొక పేపర్ అడిగితే ఇవ్వలేదు, సో ఇక్కడ ఓఎంఆర్ పైన ఇక్కడ స్పేస్ ఉంది కదా కాబట్టి నేను దీన్ని వాడాను అని అంటే కుదరదు. వాళ్ళు కన్సిడర్ చేయరు, యాక్సెప్ట్ చేయరు ఈ ఓఎంఆర్ షీట్ ని. ఓకే, చాలా జాగ్రత్తగా వాళ్ళు ఎంత నీట్ గా అయితే ఇచ్చారో అంత నీట్ గా కేవలం వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి రాయమని చెప్పారో అవి మాత్రమే రాసి వాళ్ళకి ఇచ్చేసేయండి. గాట్ ఇట్. సో ఇది ఆఫ్లైన్ లో అయితే ఇలా అంతా ఉంటుంది. నెక్స్ట్ మీరు ఇంకా ఫ్యూచర్ లో మీరు ఏమైనా ఎగ్జామ్ రాయాలనుకుంటే ఆన్లైన్ ఉంటుంది కాబట్టి అక్కడ ఇంత ఇబ్బంది ఉండదు. ఓకే, ఇదంతా కూడా ఓఎంఆర్ షీట్. ఇది అయిపోయిందా, దాని తర్వాత క్వశ్చన్ పేపర్ ఇస్తారు. ఓకే, క్వశ్చన్ పేపర్ ఎలా అటెంప్ట్ చేస్తారు, క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేయడం విషయం పక్కన పెడితే ఫస్ట్ మీకు వచ్చిన పేపర్ కరెక్టేనా,
మీరు ఎంపీసీ స్టూడెంట్ అయితే మీకు ఆ పేపర్ వచ్చిందా, లేదా అగ్రికల్చర్ అయితే బయాలజీ సెక్షన్ వచ్చిందా, ఇచ్చిన క్వశ్చన్ పేపర్ లో మీకు అన్ని పేపర్స్ ఉన్నాయా, లైక్ ఒకవేళ 1 నుంచి 10 పేపర్స్ ఉన్నాయి. ఓకే, సో అన్ని క్వశ్చన్ నెంబర్ చెక్, ఐ మీన్ పేపర్ నెంబర్ చెక్ చేయండి. నాకు 10 పేజెస్ వచ్చాయా? ఓకే, మధ్య మధ్యలో ఒక్కొక్కసారి పేపర్ లో క్వశ్చన్స్ మిస్ అవుతాయి. క్వశ్చన్స్ మిస్ అవడం అంటే ఆ పేజ్ మిస్ అవుతుంది. చాలా రేర్ కేసెస్ తో జరుగుతుంది, కానీ మనం అవకాశం ఇవ్వదు కాబట్టి ఇది కూడా చెక్ చేసుకోండి. ఓకే, అండ్ ఓన్ స్ట్రాటజీస్ యూస్ చేయండి. స్ట్రాటజీస్ యూస్ చేయడం అంటే నేను మళ్ళీ దీనికి పెద్ద పెద్దగా ఆలోచించకండి, ఇక్కడ చెప్తాను. సో క్వశ్చన్ పేపర్ లో మనకి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? మ్యాథ్స్ ఫస్ట్ సెక్షన్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. సో ఇప్పుడు రకరకాలుగా ఉంటారు స్టూడెంట్ కదా. ఇప్పుడు మీరు ఏ కేటగిరీయో నేను చెప్పలేను కాబట్టి ఫస్ట్ నేను ఏమనుకుంటున్నాను, ఒక కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ కి మ్యాథ్స్ బాగా వచ్చు, రైట్? సో వాళ్ళకి మ్యాథ్స్ కి పెద్ద టైం తీసుకోరు, టైం అనేది చాలా తక్కువ పడుతుంది కాబట్టి వాళ్ళు ఫస్ట్ ఈ మ్యాథ్స్ ని చూస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ రిమైనింగ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వాళ్ళకి ఈ సరిపడా టైం ఉంటుంది కాబట్టి, అండ్ దట్ ఇవి రెండు థియరీ కదా. ఫిజిక్స్ లో అంటే చాలా రేర్ గా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. మ్యాథమెటిక్స్ ఐ మీన్ సాల్వ్ చేసే క్వశ్చన్స్ హార్డ్లీ ఒక 5 to 6 క్వశ్చన్స్ వస్తాయి అంతే. కాబట్టి మ్యాథ్స్ ఇక్కడ టైం పట్టదు ఎక్కువ, అండ్ కెమిస్ట్రీ కూడా అంతే ఎక్కువ టైం పట్టదు. మ్యాథ్స్ లో ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మ్యాథ్స్ నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను, నేను సాల్వ్ చేయగలను, నేను షార్ట్ ట్రిక్స్ అన్ని అప్లై చేయగలను అనుకున్న వాళ్ళు మాత్రమే మ్యాథ్స్ ఫస్ట్ స్టార్ట్ చేయండి. లేదని అనుకుంటే మ్యామ్ నాకు మ్యాథ్స్ అంతగా రాదు అండ్ నేను ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే నేను బాగా చేస్తాను అని అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీని చూస్ చేయండి. బికాస్ మనకి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ కి ఒకటే మినిట్ ఉంటుంది కాబట్టి ఆ టైం ని మనం ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అన్ని మార్క్స్ స్కోర్ చేయగలం. మీరు సిలబస్ మొత్తాన్ని 5 సార్లు రిపీట్ చేశారు, 5 సార్లు ఐ మీన్ 5 ఎగ్జామ్స్ ఇచ్చారు ఎగ్జామ్ ముందు రోజు, ఇదంతా నో మ్యాటర్. మీరు ఎగ్జామ్ లో టైం మేనేజ్మెంట్ చేయకపోతే, టైం మేనేజ్ చేసుకోకపోతే మీరు 120 మార్క్స్ లో 50 మార్క్స్ కూడా కొట్టలేరు. ఓకే, సో కాబట్టి మీరు ఇట్లాంటి మెల్లిగా నాకు వచ్చిన ఆన్సర్ మాత్రమే పెడతాను ఇట్లాంటివి కాకుండా ఫస్ట్ ఈజీ సెక్షన్ స్టార్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ ఈజీ సెక్షన్ స్టార్ట్ చేయండి, దాని తర్వాత మోడరేట్ వన్ వెళ్ళండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఏంటంటే ఫిజిక్స్ చాలా ఈజీగా అనిపిస్తుంది, రైట్? దాని తర్వాత మ్యాథ్స్ కొంతవరకు అటెంప్ట్ చేయగలరు అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అంటే ఇష్టం ఉండదు. సో అట్లాంటప్పుడు వాళ్ళు ఏంటి, ఫస్ట్ ఫిజిక్స్, మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ వెళ్ళొచ్చు. లేదు మ్యాథ్స్ అంటే నాకు అసలు ఫార్ములాస్ కానీ సొల్యూషన్స్ కానీ ఏమంత రావు మ్యామ్, నేను ఈ థియరీ సబ్జెక్ట్స్ బాగా చదివాను అని అనుకుంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథ్స్ ఇలా వెళ్ళండి. ఓకే, అండ్ ఈజీ నుంచి హార్డ్ కి వెళ్ళండి. హార్డ్ కదా టైం ఎక్కువ పడుతుంది, నేను స్టార్టింగ్ లో హార్డ్ క్వశ్చన్స్ కి టైం ఎక్కువ తీసుకుంటా, ఇట్లాంటి స్ట్రాటజీస్ వద్దు. మీ ఓన్ స్ట్రాటజీస్ యూజ్ చేయండి, బట్ అవి మీ ఓన్ స్ట్రాటజీస్ అయినా కూడా మీకు లాస్ చేసేలాగా ఉండదు, హెల్ప్ చేసేలాగా ఉండాలి. కాబట్టి క్వశ్చన్ పేపర్ ని అటెంప్ట్ చేసే ముందు క్వశ్చన్ ని 1కి 2 సార్లు చదవండి. ఓకే, ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ లో ఒకటే చిన్న వర్డ్ ఉంటుంది, కానీ అది మీరు నోటీస్ చేయక ఆన్సర్ పెట్టేస్తారు. ఇప్పుడు ఎట్లాంటి క్వశ్చన్స్ అని అంటే మనకి ఈ పాలిసిట్ క్వశ్చన్ పేపర్ లో చూస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ అకార్డింగ్ టు దిస్ అని అంటారు. ఓకే, సో కింద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ గురించి క్వశ్చన్ ఇచ్చారు అండ్ కింద 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏమని? సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతాయి, అసలుకే ఇంటర్సెక్ట్ అవ్వవు, మిడిల్ లో ఇంటర్సెక్ట్ అవుతాయి, పైవి ఏవి కాదు. ఓకే, సో ఇప్పుడు ఇచ్చిన వాటిలలో మనకి కరెక్ట్ ఒక ఆప్షన్ విచ్ ఈస్ కరెక్ట్ అయిన ఆప్షన్ చూస్ చేయమనొచ్చు, లేదంటే రాంగ్ ఆప్షన్ చూస్ చేయమనొచ్చు కదా. దానికి తేడా ఏంటి? నాట్ కరెక్ట్, ఓకే, లేదంటే ఫాల్స్, లేదంటే కరెక్ట్. ఇదంతా కూడా ఓన్లీ ఒక సింగిల్ వర్డ్ తోనే దాని మొత్తం మీనింగ్ మారిపోతుంది. కాబట్టి క్వశ్చన్ ని ఖచ్చితంగా 1కి 2 సార్లు చదవండి. గాట్ ఇట్? ఇవన్నీ కూడా అటెంప్ట్ చేసేటప్పుడు మీరు పాటించాల్సిన జాగ్రత్తలు. గాట్ ఇట్? అండ్ మీకు రఫ్ వర్క్ కావాలనుకుంటే క్వశ్చన్ పేపర్ లో ఇచ్చిన స్పేస్ మాత్రమే యూజ్ చేయండి. మీకు మళ్ళీ నాకు అడిషనల్ కావాలని అంటే వాళ్ళెవరు ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడిషనల్స్ ప్రొవైడ్ చేయరు. గాట్ ఇట్? అండ్ పెన్నులు తీసుకొని వాటి మీద పెన్స్ తో అసలు ఓఎంఆర్ షీట్ ని ఫిల్ చేయకండి, ఎందుకంటే ఒకవేళ బబ్లింగ్ మిస్టేక్ అయింది. చాలా రేర్ కేసెస్ లో ఇప్పుడు మీకు టైం ఉంది, అప్పుడు మార్చుకోవాలి లాస్ట్ మినిట్ లో, అప్పుడు ఏంటి మీరు చక్కగా ఎరేజర్ ని తీసుకొని వాటిని ఎరేజ్ చేసి మళ్ళీ కరెక్ట్ ఆప్షన్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. కానీ
పెన్కి ఈ ఫెసిలిటీ లేదు కాబట్టి ఇది ఒక రకంగా మనకే మంచిది పెన్సిల్ యూస్ చేయడం. గాట్ ఇట్. సో గైస్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ పాలిసెట్ ఎగ్జామ్ లాస్ట్ మినిట్ టిప్స్. ఓకే, ఐ హోప్ ఇవన్నీ మీకు యూస్ఫుల్ అయ్యాయని అనుకుంటున్నాను. అండ్ కట్ ఆఫ్ కానీ లేకపోతే ఇంకా వీటికి సంబంధించిన తర్వాత ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ మనం మెల్లిగా 1 by 1 డిస్కస్ చేద్దాం. రైట్, ప్రస్తుతానికి ఈ వీడియో కేవలం లాస్ట్ మినిట్ టిప్స్ మాత్రమే చెప్తున్నాను. ఓకే, సో ఆల్ ది బెస్ట్ గైస్. అండ్ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత పేపర్ ఎలా వచ్చింది అనే ఒక చిన్న విషయం చెప్పండి, మీరు ఎలా రాశారు అని. ఓకే, we'll meet in the next video. Till then, keep learning and bye guys. All the best.